భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని, పొరుగు దేశాలతో సఖ్యతతో మెలగాలని కోరుకుంటుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే పొరుగు దేశమైన పాకిస్తాన్ మాత్రం మనతో శాంతియుతంగా ఉండాలని అనుకోవడం లేదని ఆయన ఆరోపించారు. భారత్కు హాని కలిగించడం ద్వారానే పాక్ సంతృప్తి చెందుతుందని, ఈ పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ శాంతి కోరుకోవడం మంచిది కాదని, పాక్కు అర్థమయ్యే భాషలోనే జవాబివ్వడం మంచిదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్కు నష్టం కలిగేలా ప్రతిసారి ఓడిస్తూనే ఉండాలని చెప్పారు. అప్పుడు పాక్ శాశ్వతంగా పశ్చాత్తాపం చెందక తప్పదని అన్నారు. శాంతిని కోరుకోని వారికి అశాంతి రుచి చూపించడం ద్వారానే బుద్ధి చెప్పాలని 1971లో భారత సైన్యం దాటికి పాకిస్తాన్ 90,000 మంది సైనికులను కోల్పోయిందని, అయినా సరే ఆ దేశ పాలకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. భారత్ను తాము చేయగలిగేది ఏమీ లేదని, పాక్కు అర్థమయ్యే వరకు ప్రతిదాడి చేయాలన్నారు. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని మోహన్ భగవత్ వెల్లడించారు.